వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న మాట, మీకు తెలియని కొన్ని నిజాలు. జుట్టు సమస్యలతో బాధపడే అందరికీ గుడ్ న్యూస్. ఫస్ట్ ఇలాంటి గొప్ప గొప్ప మాటలు వినడం స్టాప్ చేయండి. ఇప్పుడు నిజం చదువుతున్నా వినండి. మీ జుట్టు సమస్యలకు మీరే కారణం. అవును, ఇది నిజం. షాక్ అయ్యారా? మీకు ఒకసారి జుట్టు సమస్య స్టార్ట్ అయినా, జుట్టు పెరగకపోయినా మీరు వాడే నార్మల్ సెల్స్ అస్సలు పనిచేయవు. మీరు వాడే నార్మల్ ఆయిల్స్ అస్సలు పనిచేయవు. రోజు రోజుకి మీ జుట్టు సమస్య పెరుగుతూనే ఉంటుంది. రోజు రోజు మీ తల మీద జుట్టు తగ్గుతూనే వస్తుంది. నేను చెప్పింది ఆల్రెడీ అనుభవం ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. అనుభవం లేని వాళ్ళు ఈ రోజు నుంచి 10 రోజులు చెక్ చేసుకోండి. జుట్టు సమస్య ఒక రోగం. మరి రోగానికి నార్మల్ ఆయిల్స్ ఎలా పనిచేస్తాయి? నేను చిన్నప్పటి నుంచి ఇది ఆయిల్ వాడుతున్నానులే ఏమవుతుంది అనుకుంటారు. మరి చిన్నప్పటి నుంచి వాడే ఆయిల్కి ఈరోజు ఎందుకు ప్రాబ్లం వచ్చింది? ఇది మీ అందరికీ వదిలే ఒక క్వశ్చన్ మార్క్. ఇప్పుడు గుడ్ న్యూస్ చెబుతూ వినండి. చేతుల్లో బాటిల్ పట్టుకుని నోట్లో గొప్ప గొప్ప మాటలు గాల్లో జుట్టు లేపుతూ ఎడిటింగ్ చేసిన వీడియోస్, వీటిని మీరు నమ్మండి, ఓకే. కానీ నమ్మే ముందు చిన్న మాట, ఎవరైతే ఈ మాటలు చెబుతున్నారో వాళ్ళు ప్రోడక్ట్ ఎవ్రీ స్టెప్ రిజల్ట్స్ చూపిస్తేనే నమ్మండి. రిజల్ట్స్ చూపిస్తేనే నమ్మండి. ఒక ప్రోడక్ట్ వాడే ముందు ఆ ప్రోడక్ట్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలి. ఇలా శ్రీగన్ హెయిర్ ప్రోడక్ట్ వాళ్ళు ఎవ్రీ స్టెప్ రిజల్ట్స్ చూపిస్తారు. కళ్ళు మూసుకొని రిజల్ట్ చూపించే అంత ధైర్యం, నమ్మకం, తెగింపు శ్రీగన్ హెయిర్ ప్రోడక్ట్ చూపిస్తారు. మీరు చూడండి, ఓకే. యూట్యూబ్లో శ్రీగన్ హెయిర్ ప్రోడక్ట్స్ టైప్ చేయండి, డెమో వీడియోస్ వస్తాయి. నమ్మకం కోసం వీడియో చూడండి, వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఫలితాల కోసం కాల్ చేయండి. ఇంకా నమ్మకం లేదు కదా, ప్రొడక్ట్ టీమ్ మీటింగ్ వచ్చి డెమో చేసి ఫలితాలు చూపిస్తారు. ఆ తర్వాత మనీ తీసుకుంటారు. ఇది శ్రీగన్ హెయిర్ ప్రోడక్ట్ ఛాలెంజ్ అంటే, ఇది శ్రీగన్ ప్రోడక్ట్ అంటే స్పెషల్ అంటే. ఆఫర్స్ స్పెషల్స్ అన్నీ అదన్నీ కదా. ఓకే, ఈరోజు మనం హెయిర్ వాష్ ప్లాన్ చేస్తున్నాము. సో హెయిర్ వాష్కి ఈరోజు మనం వేరే ఫార్ములా యూజ్ చేస్తున్నాము. ఓకే, సో ప్రోడక్ట్ ఎవరైతే కొంటారో వాళ్ళు మమ్మల్ని ఎవ్రీ వీడియోలో మీరు మేము యూజ్ చేసినట్టుగా చేయమాకండి. ఎందుకంటే ఏ ప్రోడక్ట్ ఉన్న వాళ్ళు మేము చెప్పినట్టుగా మీరు యూజ్ చేసుకోండి, ఓకేనా. మీ చేతికి ఏ ప్రోడక్ట్ వస్తుందో మీకు తెలియదు, అది మేము చదువుతాం. సో మీకు ఎవ్రీ మంత్ ప్రోడక్ట్ కాన్సన్ట్రేషన్ లెవెల్ చేంజ్ చేసి ఇస్తామంటే చూపిస్తాం. సో మా దగ్గర అన్ని రకాల ప్రోడక్ట్లు ఉంటాయి కాబట్టి అన్ని కాన్సన్ట్రేషన్ లెవెల్స్ మేము రోజుకు ఒక కాన్సన్ట్రేషన్ లెవెల్స్ యూజ్ చేస్తూ ఉంటాం, మీకు చూపించాలి కాబట్టి. ఓకే, సో మీకు ప్రతి వీడియోలో చెప్పినట్టు చెబుతున్నాను, చూసారు కదా. సో మనం 4 days బ్యాక్ ఆయిల్ అప్లై చేసిన హెయిర్ ఇది ఎంత హెల్తీగా ఉందో అసలు మిస్ అవ్వలేదు. షైనింగ్లో కానీ వీటిలో కానీ చూసారు కదా, హెయిర్ గార్డ్ థిక్నెస్ ఎంత బాగుందో. ఓకే, సో మేము ప్రతి వీడియోలో చెప్పే మాట చెబుతున్నాను. అందరిలాగా 10 మంది అమ్మాయిలు 10 మంది అబ్బాయిలు నిలబెట్టి డెమోలు చేస్తే వాళ్ళు ఊరికి చేసినట్టు కాదు. వాళ్ళు ప్రోడక్ట్ తరఫున మనీ తీసుకుని అక్కడికి వచ్చి నిలబడతారు. ఓకే, అది మీకు అర్థమైన రోజు మీకు తెలుస్తుంది ప్రోడక్ట్ వాల్యూ. సో ఒక ప్రోడక్ట్ పర్సన్స్ వాళ్ళే ఇంట్లో ఒక న్యాచురల్ డెమో చేస్తున్నామంటే మీరు తెలుసుకోండి, ఓకే. సో ఫైనల్గా నేను చెప్పే వీడియో ఇంకోటి ఏమిటంటే, చేతుల్లో బాటిల్ పట్టుకుని నోట్లో గొప్ప గొప్ప మాటలు చెబుతూ లేదా ఎడిటింగ్ చేసిన వీడియోస్ని ఇలాంటివి చూసి మీరు మోసపోవద్దు, ఓకే. ఈ మొత్తం ఒక ప్రాసెస్ నడుస్తుంది, బ్యాక్గ్రౌండ్లో డబ్బు నడుస్తుంది. అది ఎలాగ నేను చెబుతున్నాను చూడండి. యూట్యూబ్ పర్సన్స్ వ్యూస్ కావాలంటే వీడియో తీయాలి. వీడియో తీయాలంటే వాళ్ళకి ఏదో టాపిక్ కావాలి, ఓకే. ఇది గుర్తుపెట్టుకోండి. రెండోది, చేతుల్లో బాటిల్ పట్టుకుని ఎడిటింగ్ చేసిన వీడియోస్ని చూపించి గొప్పగా మాట చదువుతుంటారు. వీళ్ళు ఎవరైనా యూట్యూబ్ వాళ్ళు కానీ ఎడిటింగ్ చేసిన వీడియో కానీ చేతుల్లో బాటిల్ పట్టుకుని ఎవరైనా మీకు ఉపయోగించిన స్టెప్స్ ఎవ్రీ స్టెప్ మన ఇంట్లో మనం ఎలా అయితే చేసుకుంటామో ఎవ్రీ స్టెప్ అదే ప్రాసెస్లో ఒక వీడియో తీసి పెట్టి ఒక 2-3 వీడియోలు చూస్తేనే మీరు నమ్మండి. అలా కాకుండా
చూపిస్తున్నారు, చేతిలో బాటిల్ పట్టుకుంటున్నారు, మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, తీసేసుకున్నారంటే మీ తల మీద ఉన్న జుట్టు ఎక్కడో ఉంటుంది. ఓకే, సో ఫైనల్గా ఏం చెబుతానంటే, ఎవరైతే గొప్ప గొప్ప మాటలు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో వాళ్ళు నిజంగా ఆ ప్రాసెస్ యూజ్ చేస్తున్నారా లేదా మీకంటే మీరు చూసేవారికి ఒక్కసారికి ఇలా రాసేసినట్టుగా చూపించేసేసారు అనుకోండి, ఎక్కడో లేపేసారని అర్థం. అలా కాదు, కంప్లీట్ ప్రాసెస్ చూస్తేనే మీరు నమ్మండి. ఈ ప్రాసెస్ నేను చెప్పినా కొంతమందికి అర్థం కాదు, అనుభవం వస్తుంది, అనుభవం వస్తుందో తెలుస్తుంది మీ అందరికీ. నాకు ఆల్రెడీ 4 years బ్యాక్ అనుభవం వచ్చింది కాబట్టి ఇప్పుడు మీ అందరికీ దొరుకుతున్నాను. సో ఒక మాట చెప్పాలంటే అనుభవం కావాలి, అప్పుడే తెలుస్తుంది, నార్మల్గా తెలియదు. ఓకే ఓకే మనం కలుపుకున్న ఫార్ములా. ఓకే, మనం పూల వాటర్తో చేస్తున్నాము. సైడ్ మంచిగా కలుపుకోండి. సో ఒకే ప్రాసెస్ని, ఒకే ప్రోడక్ట్ని ఎన్నిసార్లు ఎందుకు చూపిస్తున్నామంటే నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి చూసామనుకోండి, అది ఎక్కడో మనం పైకి లేపిస్తామని అర్థం, అంటే ఎక్కడో మాయ చేసేస్తాను అర్థం. అలా కాదు, నేను కొంతమంది చూస్తున్నాను యూట్యూబ్లో, కొంతమంది యాడ్ చేస్తున్నారు, ఈ వాటర్ చాలా బాగుంటుంది, పైపైన అప్లై చేస్తున్నారు, చూసే కదా చాలా బాగుంది. ఏం అప్లై చేస్తే ఏం చూడాలి నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడే కాదు, నాకు 4 years ఈ ప్రోడక్ట్ లాంచ్ చేయకముందే నాకు డౌట్ వచ్చింది, ఏం చూపుతున్నారు, ఏం చూడాలి. బాటిల్ ఓపెన్ చేస్తారు, పైపైన అంటారు, అయిపోయాయి. అలా కాదు. సో నాకు వచ్చిన డౌట్సే ఈరోజు నేను ఈ ఛానల్ పెట్టడానికి. ఓకే, సో మన ఇండియాలో చాలా ప్రోడక్ట్లు ఉన్నాయి, కానీ ఏ ప్రోడక్ట్ వాళ్ళగా నోట్లో గొప్ప గొప్ప అంటూ చెబుతూ ఉంటారు, చేతుల్లో బాటిల్ పట్టుకుంటారు, గాల్లో జుట్లు లేపుతారు. కానీ ఒక ప్రోడక్ట్ ఎలా పనిచేస్తుంది, దువ్వినప్పుడు ఎలా ఉంది, హెయిర్ వాష్ చేసినప్పుడు ఎలా ఉంది, ఆయిల్ అప్లై చేసినప్పుడు ఎలా ఉంది, ఇలా ఎవరి స్టెప్ మీకు ఇప్పుడు వరకు ఏ ప్రోడక్ట్గా చూపించలేదు. నేను మళ్ళీ చదువుతున్నాను, ఆయిల్ అప్లై చేసినప్పుడు ఎలా ఉంది, దువ్వినప్పుడు ఎలా ఉంది, దువ్వినప్పుడు అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఈ ప్రాసెస్ మొత్తం మీకు కరెక్ట్ చూసినప్పుడే మీరు నమ్మాలి. అలా కాకుండా చేతిలో బాటిల్ పట్టుకుని మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, బాగుంది, నిజమే అని గొప్పగా మీరు అనుకున్నారా? అలా అనుకోవడమే మీ జుట్టు మీరు తీసుకెళ్ళి మీరు బురదగుంట్లో పడేయటం, రోడ్డు పక్కన పడేసుకోవడం జరుగుతుంది. ఓకే, ఈ మాట నార్మల్గా మీకు అర్థం కాదు, అనుభవం అవ్వాలి, కొన్ని రోజులు ఆగండి. అలాగే మీకు ఏమైనా జుట్టు ప్రాబ్లం వస్తే మీరు వాడే నార్మల్ ఆయిల్స్ ఏమాత్రం పనిచేయవు. అలా పనిచేసేలాకైతే చిన్నప్పటి నుంచి వాడుకునే నార్మల్ సాధారణ ఆయిల్స్ మీకు సడన్గా ఒక ప్రాబ్లం వస్తుంది, హెయిర్ ప్రాబ్లం. ఆ ప్రాబ్లం మళ్ళీ మీకు సాల్వ్ అవ్వదు, సాల్వ్ అవ్వకుండానే మీ తల మీద జుట్టు తగ్గుతూనే వచ్చింది డైలీ. ఎందుకు? ఇది మీ అందరూ ఐడెంటిఫై చేయాలి. ఓకే, ఎందుకంటే వాటికి ప్రాబ్లమ్ సాల్వ్ చేసే గుణం లేదు, అందుకే మీ తల మీద రోజు జుట్టు తగ్గుతూ వస్తుంది. ప్రాబ్లం స్టార్ట్ కాకముందు ఓకే, ప్రాబ్లం స్టార్ట్ అయిన తర్వాత మీరు వాడే నార్మల్ ఆయిల్స్ ఏమాత్రం పనిచేయవు. అది ఆల్రెడీ అనుభవం ఉన్న వాళ్ళకి ఆల్రెడీ తెలుస్తుంది, ఇది నేను చెప్పిన మాట నిజమా అబద్ధం అనేది. ఓకే, ఇలా ఎవ్రీ స్టెప్ ఇలా మీకు చూపించాలంటే వాళ్ళకి కొన్ని భయం ఉంటుంది, అక్కడ ఫెయిల్ అయిపోతే మనకి భయం ఉంటుంది. సో మీకు ఖచ్చితంగా ఎవ్రీ స్టెప్ మీకు ఫ్లోర్తో సగం చూపిస్తున్నాము, దువ్వినతో సగం చూపిస్తున్నాము. ఎందుకంటే నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనకి ఇక్కడ ఆ నమ్మకం కోసమే ఇదంతా, ఈ ప్రాసెస్ మొత్తం. మనం ఒక వస్తువు కొనాలన్నా, లేదంటే ఎక్కడికైనా మనం ఒక అడుగు బయట పెట్టాలన్నా, ఎవరైనా ఒక మాట మాట్లాడాలన్నా ఏం కావాలి? నమ్మకం కావాలి. నమ్మకం అనేది ఏ పని చేయకూడదు, నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ నమ్మకం అనేది మనం కనీసం కంటికని చూపించాలి. కాబట్టి ఈ ప్రోడక్ట్ ఎలా పనిచేస్తుందంటే ఇదే ప్రాసెస్. ఓకే, మీరు హెయిర్ వాష్ చేసినప్పుడు మీ హెడ్నే ఫోకస్ చేయండి, ఆటోమేటిక్గా నొరగ అనేది మీకు ఎందుకు వచ్చేస్తే నో ప్రాబ్లం. మీరు ఇక్కడ కలుపుకున్న ఈ ఫార్ములా అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, మీరు హెయిర్ వాష్ చేసేటప్పుడు మీ ఏరియాలో మీకు వాటర్ సూటబుల్గా లేకపోయినా ఈ వాటర్ అనేది మీకు ఈ షాంపూ ఫార్ములా అనేది మీకు బాగా యూజ్ అవుతుంది.
చెక్ చేసుకోవచ్చు ఎవరి స్టెప్ చూపించే వరకు. ఓకే చూడండి. ఓకే రెండో వాష్ కూడా మీరు హెడ్ మీద ఫోకస్ చేయండి. హెడ్ మీద మీరు నొరగడానికి కిందకు వచ్చేస్తుంది. సో ఇక్కడ మీరు కలుపుకున్న ఈ ఫార్ములా చాలా ఇంపార్టెంట్. ఊరికి కింద పడేసుకోవద్దు. ఓకే ఓకే ఒక ప్రొడక్ట్ పర్సన్స్ వాళ్ళ ఇంట్లోనే వాడుతున్నారంటే మీరు అర్థం చేసుకోండి. ప్రొడక్ట్లో రిజల్ట్స్ లేకపోతే 10 మంది అమ్మాయిలు 10 మంది అబ్బాయిలు డెమో చేస్తారు. వాళ్ళు ఎందుకు డెమో చేస్తారు? ఊరికనే చేయరు, చేతుల్లో డబ్బులు పడితే చేస్తారు. ఎందుకు చేస్తారు? వాళ్ళు పనులు మానేసుకొని, జాబులు మానేసుకొని, వాళ్ళు చదువుకునే స్టడీ మానేసుకొని నా దగ్గరకు వచ్చి డెమో చేయమంటే ఎవరు చేస్తారు? ఎవరు చేయరు. చేతిలో డబ్బులు పడితేనే చేస్తారు. ఈ కాన్సెప్ట్ మీ అందరికీ తెలుస్తుందో లేదా? రెండోది, రిజల్ట్స్ ఉంటేనే ప్రొడక్ట్ పర్సన్స్ వాళ్ళు యూజ్ చేస్తారు. ఓకేనా? ఒక్కసారి 2 సార్లు యూజ్ చేశారంటే అది ఫేక్ చేయటమే అని అర్థం అనుకోవచ్చు. మేబీ నేను అలాగే థింక్ చేస్తాను. కనీసం నాకంటే కనీసం రిపీట్ చూడకపోతే నేను ఏదో నమ్మను ఒక ప్రాసెస్ని అయితే. ఓకే అంటే మాయ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే సో ఒకే ప్రోడక్ట్ని 100కు పైన డెమో వీడియోస్లో మనం యూట్యూబ్లో పెట్టి ఈరోజు మనం అందరికీ చూపిస్తున్నామంటే ప్రోడక్ట్ మీద నమ్మకం మనకి. అదే ఓకే అదే ఓకే ఇది మనం హెయిర్ వాష్ చేసిన హెయిర్ ఈరోజు చూస్తున్నారు కదా. సో చాలా సిల్కీగా ఉంది, స్మూత్ ఉంది, షైన్ ఉంది. మనం ఫ్యాన్ కింద ఆరిన తర్వాత ఫైనల్ రిజల్ట్ చూపిస్తున్నాము. చూస్తున్నారు కదా. డివైన్ మీద కూడా మంచిగా జాగ్రత్త ఉంటుంది చూడండి. ఓకే ఈ ఫైనల్ రిజల్ట్స్ అనేది. ఓకే సో ఎవ్రీ స్టెప్లో మీకు రిజల్ట్ చూపించాలి కాబట్టి చూపిస్తున్నాము. ఒక రిజల్ట్స్ ఎలా ఉంటాయి, ఒక ప్రోడక్ట్ రిజల్ట్స్ ఎలా ఉంటాయి, ఆ ప్రోడక్ట్ వర్క్ చేసిన తర్వాత ఎలా ఉంటాయి, వర్క్ చేసినప్పుడు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయో లేవా, ఫైనల్ రిజల్ట్స్ ఈ మొత్తం మీ కంటికి చూపించడమే మా యొక్క కాన్సెప్ట్. చూస్తున్నారు కదా సిల్కీగా స్మూత్గా షైనింగ్ ఉంటుంది అంటే. సో ఇలా ఓకే సిల్కీగా స్మూత్ షైనింగ్ ఉంది చూసారు కదా. చాలా అంటే చాలా స్మూత్ ఉంటుంది. ఓకే చాలా బౌన్స్ వస్తూ ఉంటుంది హెయిర్ అనేది. సిల్కీ ఉంటుంది, స్మూత్ ఉంటుంది, బౌన్స్ ఉంటుంది. ఓకే హెయిర్ కూడా చూసారు కదా. హెయిర్ వాష్ చేసిన హెయిర్ ఇది. ఓకే మనం ఇంతకుముందే హెయిర్ వాష్ చేసిన హెయిర్ ఇది. ఆరిపోయిన తర్వాత ఫైనల్ రిజల్ట్స్ అనేవి ఇలా ఉంటాయి చూసుకోండి, మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే మీరందరూ 4 పాయింట్లు ఐడెంటిఫై చేయాలి. రిజల్ట్స్ ఉంటేనే ప్రోడక్ట్ తరపున వాళ్ళు ఇంట్లో వాడతారు. రిజల్ట్స్ లేకపోతే 10 మంది అమ్మాయిలు 10 మంది అబ్బాయిల చేతులు బాటిల్ చేతులు పెట్టి డెమో చేపిస్తారు. ఓకే ఇంకో పాయింట్ ఐడెంటిఫై చేయాలి. ఏ మనిషికి కూడా వాళ్ళ యొక్క పనులు ఆపుకొని కెమెరా ముందుకు వచ్చి ఊరికి డెమోలు చేయరు, చేతుల్లో బాటిల్ పట్టుకోరు, నోట్లో 4 గొప్ప మాటలు మాట్లాడరు. వాళ్ళకి ప్రొడక్ట్ తరపు నుంచి కానీ యూట్యూబ్ తరపు నుంచి కానీ వాళ్ళకి బ్యాక్గ్రౌండ్లో మనీ వస్తేనే అలాంటివి చేస్తారు. ఓకే అది. సో ఎవరైనా చేతుల్లో బాటిల్ పట్టుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తారు కానీ ఇలా వాడండి, ఇలా బాగుంది, నేను వాడాను అని ఎవ్రీ స్టెప్ ఎవరైనా మీకు చూపించరు. ఓకే చూస్తున్నారు కదా ఫైనల్ రిజల్ట్స్ ఎలా ఉందో. చాలా స్మూత్ వస్తుంది, సిల్క్ వస్తుంది. ఓకే సిల్క్ ఉంది చూశారు కదా. అదే చూస్తున్నారు కదా. మనం చేయి పడితే చేయి జారిపోయేట్టు ఉంటుంది హెయిర్ కూడా. ఓకే సో నిన్నటి దాకా మన హెయిర్ వాష్ చూపించాము మీకు. ఈరోజు మీకు నార్మల్ హెయిర్ చూపిస్తున్నాను చూడండి. రేపు కూడా మళ్ళీ మీకు నార్మల్ హెయిర్ చూపిస్తాను.
ఈ పక్కన కూడా చూపిస్తున్నాను చూడండి. ఓకే, ఇది ఫైనల్ రిజల్ట్స్ అనేది ఎలా ఉంది చూసారు కదా. చూస్తున్నారా. ఓకే, హెయిర్ అనేది చాలా బౌన్సీ వస్తూ ఉంటుంది, సిల్కీ వస్తూ ఉంటుంది, స్మూత్ వస్తూ ఉంటాయి. ఓకే, సో చూడండి. మీకు ఎవరీ స్టెప్లో 0 హెయిర్ ఫాల్ కూడా చూపిస్తాను వచ్చాము, చూసుకోవచ్చు. వీడియో మొత్తం మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే, వీడియో మొత్తం మీరు చూస్తే మీకు క్లారిటీ వస్తుంటుంది. ఓకే, అది ఇది ఫైనల్ రిజల్ట్స్ అనేది. చూస్తున్నారు కదా. సో ఇన్ని రోజులు మీకు ఆయిల్ హెయిర్ చూపించాను. ఈరోజు హెయిర్ వాష్ హెయిర్ అనేది చాలా క్లారిటీగా చూపిస్తున్నాను ఎవరీ స్టెప్ అనేది మీకు. ఓకే, సో ఈరోజు మనం తలస్నానం చేసే ప్రాసెస్ ఫార్ములా అనేది చేంజ్ చేసాం కాబట్టి ఈరోజు ఇంకా ఎక్కువ బెనిఫిట్స్ మీకు కనిపిస్తున్నాయి. ఓకే, సో మా దగ్గర 6 రకాల ప్రోడక్ట్లు ఉంటాయి హెయిర్ ఆయిల్. సో అందులో మనం ఫార్ములా షాంపూ ఫార్ములా అనేది చేంజ్ చేసిన ప్రతిసారి రిజల్ట్స్ కూడా చాలా చేంజ్గా కనిపిస్తూ ఉంటాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క వేరియేషన్ కనిపిస్తూ ఉంటుంది మీకు. ఓకే, ఈరోజు అనేది ప్రోడక్ట్ చేంజ్ చేసాము షాంపూ ఫార్ములాకి. సో హెయిర్ కూడా చూసారు కదా ఎంత నీట్గా ఉందో, ఎంత షైనీ ఉందో, ఎంత స్మూత్ ఉందో. ఓకే, కనిపిస్తుందా. అదే ఇంకా నేను ప్రతి వీడియోలో చెప్పినట్టే మీకు చెప్తున్నాను. సో ఒక ప్రోడక్ట్ ఎలా పనిచేస్తుంది అని తెలుసుకోవాలని ఎవరికైనా ఆశ ఉంటుంది. ఒక ప్రోడక్ట్ కొనకముందు ఆ ప్రోడక్ట్ రిజల్ట్స్ కనీసం కంటికి మనం అనిపించబోయిన కనీసం కంటికి చూడాలి అని కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు. నాకులాగా 4 years బ్యాక్ నాకు ఈ ఆలోచన వచ్చింది. ఓకే, సో 4 years బ్యాక్ నాకు ఈ ప్రోడక్ట్ లేదు. నాకు 4 years తర్వాతే ఈ ప్రోడక్ట్ని లాంచ్ చేశాను. ఓకే, 4 years బ్యాక్. సో ఎందుకు లాంచ్ చేశానంటే యూట్యూబ్లో రెమెడీస్ చూసి, కొంతమంది డెమోస్ చూసి, ఇలాంటి మొత్తం నేను చూసి వాళ్ళ రెమెడీస్ వల్ల, వాళ్ళు చెప్పిన టిప్స్ వల్ల, కొన్ని ప్రోడక్ట్స్ వల్ల నేను హెయిర్ లాస్ చాలా అయినప్పుడు ఓకేనా 10% ప్రాబ్లం తీసుకెళ్ళి ఎక్కడో 70లో 80లో పెట్టేశాను చిన్న ప్రాబ్లమ్స్ని. ఓకే, సో చెప్పిన టిప్సే బెస్ట్గా అనిపిస్తుంది, విన్న ప్రోడక్ట్ని చాలా బెస్ట్ అనిపించుకొని అలాంటి చేసుకున్నాను. సో తర్వాత వాడిన తర్వాత తెలిసింది అసలు వీళ్ళు ఎవరు కరెక్ట్ కాదు, మనమే చదువుకున్నాము, ఇది ఒక ప్రోడక్ట్ మనం లాంచ్ చేయాలి, దీని మీద మనకు ఒక సబ్జెక్ట్ రావాలి మనకి అని, ఇలాంటి కాన్సెప్ట్ మీదే మనం ఇలాంటి మంచి ప్రోడక్ట్ అని మనం లాంచ్ చేసాం. ఓకే, ఈరోజు చాలామంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మా ప్రోడక్ట్ యూజ్ చేయడం వల్ల. సో సార్ చాలా ప్రోడక్ట్లు వాడాము, అసలు ఎలాంటి యూజ్ లేదు, ఉన్న జుట్టు కూడా కోల్పోయాము. సో మీ ప్రోడక్ట్ అనేది మాకు అలాంటి మళ్ళీ మా జుట్టు మేము పొందుతున్నాము, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము అని చాలామంది చాలా పర్సనల్గా ఫోన్ చేసి కూడా చెబుతున్నారు. ఓకే, కొంతమంది కామెంట్లో చదువుతున్నారు, కొంతమంది పర్సనల్గా ఫోన్ చేసి చదువుతున్నారు. ఓకే, సో ఇది మీరు హ్యాపీగా ఫీల్ అవ్వడమే మాకు కావాలి. ఓకే, సో ఒక ప్రోడక్ట్ ఎలా పనిచేస్తుంది కంటికి చూపించడం అనేది ఇప్పటి వరకు ఎవరు చూపించలేదు. ఓకే, ఎవరు చూపించలేదు ఒక ప్రోడక్ట్ ఎలా వర్క్ అవుతుంది, ఆయిల్ అప్లై చేసినప్పుడు ఎలా వర్క్ అవుతుంది, హెయిర్ వాష్ చేసినప్పుడు ఎలా వర్క్ అవుతుంది, తలస్నానం చేసినప్పుడు ఎలా వర్క్ అవుతుంది, ఫైనల్ రిజల్ట్స్ మనకి ఎలా కంటికి కనిపిస్తాం, ఇలా ఎవరు చూపించలేదు. ఎంత క్లారిటీగా, ఎంత న్యాచురల్ డెమోతో. కొంతమంది చూపిస్తాం ఎడిటింగ్ చేసిన వీడియోలు, ఇలా అనగానే అయిపోయి చాలా బాగుంది, చూసారు కదా చాలా బాగుంది అంటారు. అటు నుంచి అటు హెయిర్ వాష్కి వెళ్ళొస్తారు, అక్కడ వాళ్ళు దేంతో చేశారు కూడా తెలియదు మనకి. బయట రంగానే చూసారు కదా ప్రోడక్ట్, దీంతో నేను స్నానం చేసిన చాలా బాగుంది చూసారు కదా, ఈ ప్రోడక్ట్ కావాలంటే మీకు కింద లింక్లో ఉంది కొనుక్కోమంటారు.
కాన్సెప్ట్ ఎవరికైనా అర్థం కాదు, నేను చదువుతాను వినండి. కింద లింకులో ఇచ్చాము, కింద కొనుక్కోమంటారు. లింక్ ఓపెన్ చేసి ఆ లింక్ ఓపెన్ చేసి కొనుక్కోవడం వల్ల వాళ్ళకి పర్సంటేజ్ దాని మీద ₹600 ప్రోడక్ట్ అనుకోండి, వాళ్ళకి ₹60 ₹100 కమిషన్ వెళ్ళదు. ఎందుకంటే వాళ్ళ లింకు ద్వారా మీరు ప్రోడక్ట్ కొన్నారు కాబట్టి. ఇది మీ అందరికి తెలుసో లేదో, అందుకే కింద లింక్ ఇచ్చాం కొనుక్కోమంటారు. ఓకేనా? లేదని కొంతమంది చేతుల్లో బాటిల్ పెట్టుకొని కొనుక్కోమంటారు ఈ ప్రోడక్ట్ బాగుందని. ఇది ఏమీ మీరు నమ్మొద్దు. ఓకేనా? మీ కంటితో మీ రిజల్ట్స్ చూసినప్పుడే మీరు నమ్మాలి. నేను మళ్ళీ చెబుతున్నా, ఇలా మార్కెటింగ్ ఇప్పుడు అంతా టెక్నాలజీతో మార్కెట్ నడుస్తుంది. ప్రోడక్ట్ అనేది ఏదైనా కింద లింక్ ఇచ్చాం కొనుక్కోండి, చేతుల్లో బాటిల్ పట్టుకుని నేమ్ చూపిస్తుంటారు, నేను ఇదే వాడుతున్నా చాలా బాగుంది అంటారు. కొంతమంది అదే బాటిల్ తీసుకొచ్చి ఇక్కడ రాసేసుకుంటే అయిపోయిన తర్వాత చూసాక చాలా బాగుంది, ఇప్పుడు నేను స్నానం చేసి వస్తుంది అంటారు. వాళ్ళు ఏం చేశారో మనకు తెలియదు, బయటకు వచ్చి ఎలా చూపెడతారు. ఇలాంటి కాదు, చాలా న్యాచురల్గా చూడండి. కొన్న తర్వాత మీకు కంటికి అదే ప్రాసెస్ 1కి 4 సార్లు చూసిన తర్వాత మీరు ప్రోడక్ట్ని సెలెక్ట్ చేయండి. ఎందుకంటే ఒకప్పుడు నేను 4 years బ్యాక్ నేను మోసపోయాను. ఇలాగే లింకులు ఓపెన్ చేసి కొనుక్కొని అంటారు, బాగుందంటారు. ఎందుకంటే మొత్తం లింక్ ఓపెన్ చేసి కొనుక్కున్నామంటే వాళ్ళు లింక్ మనం ₹100 ప్రోడక్ట్ కొంటే వాళ్ళకి ₹40 ₹10 వాళ్ళకే వెళ్తాయి. లింక్ ఎవరి ద్వారా మనం ఓపెన్ చేసి వెళ్ళాము వాళ్ళకి. ఇది మీ అందరికీ తెలుసో లేదో నేను చెబుతున్నాను. ఇదంతా కాదు, మీరు ఏం చేస్తారంటే నా ప్రోడక్ట్ మీరు కొనుక్కోండి, నో ప్రాబ్లం. ఎవరైతే మీకు గొప్ప మాటలు చదువుతున్నారో వాళ్ళు నిజంగా వాడారా లేదా, వాళ్ళు వాడిన తర్వాతనే వాళ్ళకి బెస్ట్గా ఉందా లేదా మీ కంటితో మీరు లైవ్ రిజల్ట్ చూడాలి. లైవ్ అంటే కనీసం వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి చూపించరు, మీకు కనీసం కెమెరా ముందు కూర్చొని చూపిస్తారు కదా, కెమెరా ముందు కూర్చొని గొప్ప మాటలు చదువుతారు కదా, కెమెరా ముందు కూర్చొని చేతిలో బాటిల్ పట్టుకుని చదువుతారు కదా. అలాగే కెమెరా ముందు ఓపెన్ చేసి కనీసం హెయిర్ వాష్ అని చేయమని చెప్పండి. హెయిర్ వాష్ చేసిన తర్వాత హెయిర్ కుంప్ చేయమని చెప్పండి. చేసిన తర్వాత హెయిర్ కుంప్ చేసిన దువ్వేని చూపించమని చెప్పండి. అప్పుడు నమ్మండి. చెప్పండి అంటే వాళ్ళతో మీరు డైరెక్ట్గా మాట్లాడలేరు, ఎందుకంటే కాంటాక్ట్ ఉండవు. కింద కామెంట్ పెట్టండి, కామెంట్లో రెస్పాన్స్ అయ్యి మీ ప్రాసెస్కి యాక్సెప్ట్ చేశారనుకోండి, ఓకే. లేదనుకోండి అలాంటివి వాళ్ళు చూడమాకండి, వేస్ట్. మీ తల మీద ఉన్న జుట్టుని తీసుకెళ్ళి మీరు బురదగుంట్లో పడేసుకుంటారు. ఓకేనా? ఎందుకంటే ఈ మొత్తం నేను ఎందుకు చదువుతున్నా అంటే ఈ నా అనుభవాలు 4 years బ్యాక్ నేను అనిపించిన అనుభవాలు ఇవి. ఎవరో ₹10 ₹100 కమిషన్ వచ్చే వాళ్ళకి మన జుట్టుని చెడగొడుతూ ఉంటారు వాళ్ళు. ఇది బాగుంది వాడినా అని తెలియజేస్తే మొత్తం ఎంక్వైరీ చేస్తే ఎలా అంటే యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి ఒక వీడియో కావాలి, వాళ్ళకి ఒక ఛానల్ కావాలి, ఆ ఛానల్ నడవటానికి ఒక వీడియో కావాలి, వీడియో పెడితేనే వ్యూస్ వస్తేనే వాళ్ళకి డబ్బులు వస్తాయి. ఇది ఒక ప్రాసెస్. రోజుకు ఒక టాపిక్ కావాలి, రోజుకు ఒక వీడియో కావాలి, రోజుకు ఒక బాటిల్ కావాలి, ఏదో ఒకటి పట్టుకుంటారు, ఏదో ఒక ప్రాసెస్ చదువుతుంటారు, ఏదో ఒకటి నడిపిస్తూ కూర్చుంటారు. ఇదంతా కాదు, వాళ్ళు ఏదైతే చెప్పారో వాళ్ళు కంటికి చూపించి ఇది వాడేము న్యాచురల్గా బాగున్నప్పుడే వాడండి. ఓకేనా? ఎందుకంటే మనకి ఏ ప్రాబ్లం వచ్చినా మనం యూట్యూబ్ ముందే మనం ఛానల్ వేసుకుని కూర్చుంటాం, యూట్యూబ్లోనే సెర్చింగ్ చేస్తూ ఉంటాం, ఓకే. యూట్యూబ్లోనే సెర్చింగ్ చేస్తూ ఉంటాము, యూట్యూబ్లోనే ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటుంటాం. అన్నీ యూట్యూబ్లోనే మనకి చాలా ఏ ఒక్క ప్రాబ్లం వస్తున్నా యూట్యూబ్లో మనం సెర్చింగ్ చేస్తాం కాబట్టి అక్కడ రెడీగా ఉంటారు మన కోసం. ఓకే, అందుకే ఎవరైనా ప్రాబ్లమ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారనుకోండి, ఆ ప్రాబ్లం అనేది వాళ్ళు నిజంగా వాడుతున్నారా లేదా అప్పుడు మీ కంటితో చూడండి, అప్పుడే సెలెక్ట్ చేయండి. ఓకే, మా ప్రోడక్ట్ అంటారా, మీరు కొనాలా వద్దా మీకు అనుభవిస్తున్న తర్వాత ఆటోమేటిక్గా మీరే కొంటారు. ఓకే, నేను మళ్ళీ చదువుతున్నా, నా ప్రోడక్ట్ ఎలా పనిచేస్తుందని నేను లైవ్లో చూపిస్తున్నాను. నమ్మకం ఉన్న వాళ్ళు కొంటారు, లేదంటే లేదు, ఇది తర్వాత విషయం. ఆటోమేటిక్గా ఎప్పటికైనా కొంటారు నా ప్రోడక్ట్. మీరు అన్ని రకాలుగా మోసపోయి లాస్ట్ నా ప్రోడక్ట్ కొనడానికి అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే నా ప్రోడక్ట్ మీద నాకు నమ్మకం. అది ఈరోజు ఒక కెమెరా ఆన్ చేసి కెమెరా ముందు నేను మీకు లైవ్ డెమో చూపిస్తున్నాను అంటే హెయిర్ వాష్ చూపిస్తున్నాను అంటే అర్థమైంది చెప్తున్నా. హెయిర్ వాష్ చూపిస్తున్నాను, హెయిర్ కుమ్మింగ్ చూపిస్తున్నాను, ఫైనల్ రిజల్ట్ చూపిస్తున్నాను, ఇలా మొత్తం ఫైనల్ రిజల్ట్స్ మొత్తం చూపిస్తున్నాను. ఇలాంటి ప్రాసెస్ కానీ ఇండియాలో ఇప్పటి వరకు ఎవరు చూపించలేదు, ఇలాంటి ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ప్రోడక్ట్ సేల్ చేసే వాళ్ళే నిజంగా వాడుతున్నారు లేదో ఈరోజు మీ కంటికి నేను చూపిస్తున్నాను. అర్థం ఏంటంటే నమ్మకం.
నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. ఓకే, సో ఈ ప్రోడక్ట్లో స్పెషల్ చెబుతున్నాను. చాలామందికి 1 day రిజల్ట్స్ ఖచ్చితంగా వస్తుంది, కొంతమందికి 1 week 10 days పడుతూ ఉంటుంది. ఓకేనా, ఈ 1 day 10 days పడుతుందని వాళ్ళకి రిజల్ట్స్ స్లోగా అవుతున్నాయని డిసప్పాయింట్ అవ్వద్దు. వాళ్ళు అస్సలకే ప్రోడక్ట్ మంచి ప్రోడక్ట్ వాడదు అనుకోండి, ఇప్పుడున్న జుట్టు కూడా కొన్ని రోజులకు ఉండదు. సో పెద్ద ప్రాబ్లం అని స్లోగానే ఆశించాలి రిజల్ట్స్, చిన్న ప్రాబ్లం త్వరగా రిజల్ట్స్ ఆశించాలి. నార్మల్ జ్వరం తగ్గడానికి 2 డ్రాపాల ట్యాబ్లెట్ సరిపోతుంది, 1 రోజు 2 రోజులు సరిపోతుంది. టైఫాయిడ్ జ్వరం తగ్గడానికి కొన్ని మెడిసిన్స్ వాడాలి, కొన్ని పత్యం చేయాలి, కొన్ని రోజులు 6 months 5 months పత్యాలు చేయాలి. అంటే ప్రాబ్లం బట్టే రిజల్ట్స్ కూడా అలాగ ఉంటాయి. ఓకేనా, అది అంటే చిన్న మాట. ఇంకో మాట ఏం చదువుతున్నానంటే, రోగాన్ని నెగ్లెక్ట్ చేసేస్తే ప్రాణం పోతుంది, అది మన దగ్గరే ఉండదు. భయపడి రోగాన్ని చూపించుకోకుండా ట్రీట్మెంట్ చూపించుకోకుండా ఉంటుంది. అలాగే హెయిర్ ప్రాబ్లం కూడా మీరు వాడే నార్మల్ ఆయిల్స్ మీకు ఏమాత్రం పనిచేయవు. ఓకేనా, సో మీరు చిన్నప్పటి నుంచి వాడుకుంటూ వస్తూ ఉంటారు, ఒకరోజు సడన్గా మీ హెయిర్ ప్రాబ్లం వస్తూ ఉంటుంది. ఆ ప్రాబ్లం అనేది మీరు ఆయిల్ మార్చడం వల్ల రాదు కదా, అదే ఆయిల్ కంటిన్యూ చేయడం వల్లనే మీకు ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. సో అదే ఆయిల్ కంటిన్యూ స్టాప్ చేయకుండానే మీకు ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ అవ్వదు. ఓకే, కంటిన్యూ చేస్తూ ఉంటారు, ఆ ప్రాబ్లం సాల్వ్ అవ్వదు. కంటిన్యూ చేస్తూ ఉంటారు, ఆ ప్రాబ్లం కంటిన్యూ పెరుగుతూనే ఉంటుంది. ఓకేనా, సో ఈ ప్రాబ్లం నేను ఈ మాట అబద్ధం చెప్పాను, ఏం చెప్పాను, కొంతమందికి అనుభవం ఉన్న వాళ్ళకి ఆల్రెడీ తెలుస్తూ ఉంటుంది. అనుభవం లేని వాళ్ళు ఏం చేస్తారు, మీ సరౌండింగ్లో ఉన్న వాళ్ళని మీరు చెక్ చేసుకోవాలి. లేదంటే ఈ రోజు నుంచి మీరు 10 రోజులు బౌండరీలో నిలబడి ఈ రోజు నుంచి క్యాలిక్యులేషన్ చేసి ఈ 10 రోజులు మనకి ఎలా ఉంది నిజమే అని మీకు తెలిసినప్పుడు ఒక మంచి ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇది ఫైనల్ రిజల్ట్స్ అనేది మీకు ఫైనల్ రిజల్ట్స్ ఎలా చూపించాను చూస్తున్నారు కదా. ఓకే, ఇన్ని లైవ్లో ఇన్ని రిజల్ట్స్ మీకు మేము చూపించాలంటే ప్రోడక్ట్ మీద రిజల్ట్స్ ఉంటేనే చూపించగలం. ఓకేనా, సో కొంతమంది అనుకుంటారు ఒకే పర్సన్ మీద చూపిస్తున్నారు కదండి, ఒక్క పర్సనే చాలు. ఓకేనా, నమ్మకం లేకపోతే సొంత పర్సన్ మీద సొంత ఫ్యామిలీలో ఎవరు ఉపయోగించరు. ఒక 10 మంది అమ్మాయిలు తీసుకొచ్చి చూపిస్తే అప్పుడే మాకు నమ్మకాలు వస్తాయి అంటే వాళ్ళు నిజంగా డబ్బులకు వచ్చి చేసినట్టే లెక్క మీకు. ఎందుకంటే ఎవరి పనులు వాళ్ళు మానుకుని ఎవరు చేయరు. ఒక ప్రాబ్లం ముందు ఒక కెమెరా ముందు వచ్చి ఏ ప్రాబ్లం ఎవరు ఫేస్ చేయరు. ఓకేనా, సో వాళ్ళు అక్కడ జాబులు చేస్తున్నారని అర్థం, లేదని ప్రోడక్ట్ వాళ్ళు మనీ ఇస్తున్నారని అర్థం, లేదా కొంతమంది యూట్యూబ్ వాళ్ళు వ్యూస్ కోసం చేసుకుంటున్నారని అర్థం. ఇది మీకు లోహజ్ఞానం అయినప్పుడే మీకు తెలుస్తుంది. ఓకే, చూసారు కదా హెయిర్ ఎంత సిల్కీగా ఉందో, స్మూత్గా ఉందో. ఓకే, చాలా బౌన్సీగా ఉంది, సిల్కీ ఉంది, స్మూత్ ఉంది. ఓకే, సో ఈ ప్రోడక్ట్ గొప్పతనం అది. ఓకే, ప్రోడక్ట్ డీటెయిల్ చెప్పాను, అన్నీ చెప్పాను. ఇంకా డౌట్స్ అంటే పర్సనల్గా వాట్సాప్లో కాంటాక్ట్ చేయండి, డీటెయిల్స్ ఇస్తాను.